అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చి ఏంటి అంటే మనము జాన్ డీర్ షోరూమ్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. ఎందుకు ఏంటి కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మనం హార్వెస్టర్ తీసుకొని దాదాపుగా మనము 2 EMIలు అయితే కంప్లీట్ చేసేసినాం. అంటే ఫస్ట్ EMI వచ్చేసి 3 నెలలకి, సెకండ్ EMI వచ్చేసి 6 నెలలకి, అంటే 6 + 3 9 నెలలు అయితే మనము హార్వెస్టర్ అయితే తీసుకొని, మనము హార్వెస్టర్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఆఫర్లు అయితే ఉన్నాయి. అంటే గిఫ్ట్స్, ఒకటి బుల్లెట్ గిఫ్ట్ ఒకటి ఉంది, తర్వాత వచ్చేసి మామూలుగా చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఉన్నాయి మనము తీసుకునేటప్పుడు. అయితే తీసుకున్న 9 నెలల తర్వాత మనకైతే వాళ్ళు గిఫ్ట్లు అయితే వచ్చినాయి అని కాల్ చేశారు. అయితే ఇప్పుడు మనం అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. అసలు మనకి ఏ గిఫ్ట్లు ఇచ్చారు, అసలు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడైతే మనము షోరూమ్ దగ్గరికి అయితే బయలుదేరదాం. ఈ రోజు మన ప్రయాణం వచ్చేసి మన హంటర్ మీద అయితే మనము షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన హంటర్ కింద పడేసరికి బ్రేక్ అయితే కొంచెం మిరిగింది, కొంచెం ఇంజన్స్ సింబల్ కూడా వస్తుంది, అదొకటి కూడా మనము చేపించాలి. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సర్వీస్ అయితే మన హంటర్ని అయితే ఇవ్వాలి, 2-3 రోజుల్లో ఇవ్వాలి అనుకుంటున్నాం. షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకి లోపల గిఫ్ట్స్ ఇస్తున్నారు, వెళ్ళి చూద్దాం మరి మనకి ఏ గిఫ్ట్ ఇస్తారో. చాలా రోజులు అయింది కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం. అసలు మనం వెళ్ళిన పని అయితే బిస్కెట్ అయిపోయింది. మనకి రావాల్సిన గిఫ్ట్స్ అయితే ఇంకా రాలేదు. ప్రజెంట్ టీవీస్, అదేవిధంగా మొబైల్స్, వాచెస్, ఇంకా వేరే గిఫ్ట్లు అయితే వచ్చేసినాయి. మనకి రావాల్సిన గిఫ్ట్లు అయితే ఇంకా రాలేదు. మనకు వచ్చిన గిఫ్ట్లు అది ఏ గిఫ్టో మనకు తెలియదు. ఇంకా 1 వీక్ పట్టిద్ది అన్నారు. ఒకవేళ 1 వీక్ తర్వాత మేము కాల్ చేస్తాం, మీరైతే రండి అన్నారు. కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అన్నీ వచ్చాయి అనుకోండి, మనైతే పిలిచారు కానీ అక్కడైతే రాలేదు. అయితే ఇప్పుడు మన ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు తీసుకున్నాము అన్నట్టుగా వెళ్తున్నాము. మన ఇంట్లో కొన్ని చెట్లు అయితే వేసేసినాం, ఇంకా అవైతే సరిపోలేదు. ఇంకా కొన్ని చెట్లు అయితే తీసుకోవాలి. అందుకే నర్సరీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ మనకి ఎక్కువ నీడనిచ్చే చెట్లు అయితే కావాలి. ఏది మంచిగా ఉంటుందో వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాం. ఇప్పుడే మనం నర్సరీలోకి అయితే వచ్చేసినాం. మనకి కావాల్సిన చెట్లు అయితే మేడం గారు చూపించడానికి వెళ్తున్నారు. ఇక్కడ చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. జామ చెట్లు అయితే, మ్యాంగోస్ అయితే, చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు వీటి పేర్లు కూడా మనకి ఏందో తెలియదు. అయితే మనకి కావాల్సిన చెట్టు అయితే చెప్పిన మేడం గారు అయితే తీసుకెళ్తున్నారు. మనం అనుకున్న చెట్టు అదేనా కాదో చూద్దాం. ఎందుకంటే మనకి నీడనివ్వాలి. కొంచెం మన ఇంటి ముందుకి వస్తారు కదా జనాలు, వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోడానికి. మనం తీసుకోవాలన్న చెట్లు అయితే ఇవే, కానీ కొంచెం హైట్ పెరిగినాయిలే కానీ వెడల్పు రాలేదు. ఇదేంటంటే ఆకు ఇట్లా వెడల్పు వస్తుంది. మనకి చెట్టు ఎదిగి ఒక్కసారి ఇట్లా వెడల్పు వస్తుంది. మనకేంటంటే నీడని బాగా ఇస్తుంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదా, గుబురుగా ఉండి ఒక్కసారి మనకి నీడని అయితే ఇస్తుంది. మరి ఈ చెట్లు ఎంత కాస్ట్ ఉందో ఏమో. ఇది బాగుంటది అన్నారు మేడం గారు, ఇది కూడా బాగుంటది అన్నారు, ఇది అంతా బాగుంటది అన్నారు. ఇది యాప్ చెట్టు అంటే కామన్, మనకి లోకల్లో ఉంటది. మనం తీసుకోవాలనుకున్న చెట్టు అయితే ఇది కూడా బాగానే ఉంటది అన్నారు. చూద్దాం. ఒకవేళ ఇదైతే ఇది, అదైతే అది. మనకేంటంటే కొంచెం పెద్ద చెట్లు అయితే మనకాడ ఏంటంటే మేకలు, గొర్రెలు ఉంటాయి కదా, అవేంటంటే తొందరగా తినకుండా ఉంటది. అందుకనే చూస్తున్నాం. ఒకవేళ ఇదైతేనో ఇది తీసుకుంటాం, లేకపోతే అదైతేనో అది తీసుకుంటాం. అలాంటి చెట్టు మనం వేసినాం మన ఇంటి దగ్గర చిన్నది. ఇది మాత్రం కొంచెం పెద్దది. ఇది మేడం గారు 1000 రూపాయలు చెప్తున్నారు. దీని ధర కొంచెం ఎక్కువ ఉంది. మన దగ్గర ఏంటంటే కొంచెం ఇంతవరకు అయితే ఉంటది. ఇది మాత్రం కొంచెం పెద్దది. అయితే మేడం గారు అనేది ఏంటంటే చిన్నవి కూడా తక్కువ రేట్లో ఉంటాయి, పెద్ద ఏంటంటే పెద్ద రేటు, కొంచెం ఎక్కువ రేటు అని చెప్తున్నారు. అదే చూస్తున్నాం, ఇది తీసుకుందామా వద్దా అని. ఆల్రెడీ ఒక చెట్టు అయితే తీసుకున్నాం కదా, ఇది కూడా తీసుకోవాలన్నా లేదా అన్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే కొంచెం ఎదిగిన చెట్లు అయితే మనకి తొందరగా నీడనైతే ఇస్తాయి. మనకు మళ్ళీ చిన్న నుంచి పెద్దకి రావాలని కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది కదా, అయితే కొద్దిగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆలోచిస్తున్నాం. ఒకవేళ మంచిగా ఉంటే మాత్రం ఇది కూడా తీసేసుకుంటాం. ఇది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం. ఇదైతే కూడా సిట్అవుట్ లోకి అయితే బాగుంటది. దీనికి పూలు కూడా కాస్తాయంట మనకి. పూలు వచ్చేసి ఈ విధంగా వస్తాయి. ఏంటంటే స్మెల్ బాగుంటుందంట, డెకరేషన్ కూడా వాడతారంట. మేడం గారు బాగుంటాయి అంటున్నారు. చూద్దాం. డెకరేషన్ కూడా వాడతారంట. ఇది ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నాం. ఎందుకంటే చెట్టు అంటే ఇక్కడ వరకు ఎదుగుతుందంట, అంతకు మించి అయితే ఎదగదంట. బాగుంది, చూడడానికి కూడా లుక్ ఉంది. సేమ్ ఎట్లా ఉందంటే మన కరేపాకు చెట్టు కనుక ఉంటుంది చూసారా, ఆ విధంగా ఉంది.
మంచి లుక్ ఉందిలేండి చెట్టు మాత్రం. ఇది ఏంటంటే ఇక కొంచెం హైట్ పెరిగి ఇక వెడల్పు వస్తుంది చెట్టు మనకి, ఇట్లా గుబురుగా వస్తుంది. మళ్ళీ చిన్న చిన్న పూలు, మల్లె పూలు కనుక ఇట్లా మల్లె పూలు కనుక పూస్తాయి చూసారా, అట్లా పూస్తాయి. స్మెల్ కూడా బాగుంటుంది, ఇంటి ముందు సిటౌట్లోకి బాగుంటుంది అంటున్నారు. చెట్టు పేరు వచ్చేసి మధుకామిని ఏదో అన్నారు. ఇది ఒకటి తీసుకుందాం, అదొకటి రెండు అయితే మనకి సరిపోతుంది. 2 మొక్కలు అయితే తీసుకున్నాం. ఈ రెండింటిని ఇక మన ఇంటి దగ్గర అయితే వేయాలి. ఆల్మోస్ట్ నాకైతే తెలిసి సరిపోతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్ననే దాదాపుగా ఒక 6-7 చెట్లు అయితే వేసేసినాం. ఒక 2 తక్కువ అయితే పడ్డాయని మళ్ళీ తీసుకున్నాం. ఇదైతే మనం బయట వేయాలి, ఇదైతేనో మన సిటౌట్లో అయితే వేస్తాము. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరదాం. ఇవి మనం అక్కడ చూసాం కదా, 1000 రూపాయలు చెప్పారు కదా, ఆ చెట్టు ఇది. మనం తీసుకున్నది ఏంటంటే చిన్న చెట్టు, ఇది మనము వేరే దగ్గర తీసుకున్నాం, మనకి 300కి అయితే ఇచ్చారు. సేమ్ ఇప్పుడు మనం ఇంకోటి పెద్ద చెట్టు తీసుకొచ్చాం కదా, అది ఇది. దీనిపైన మొత్తం కూడా నన్ను గొర్రెలు అయితే మేసినాయి. అయితే ఇప్పుడు మనం తీసుకొచ్చిన చెట్టు అయితే ఏడేయాలి, కొంచెం చల్లబడ్డ తర్వాత వేస్తాం. ఇక్కడ వేస్తాం మొత్తం 3 చెట్లు, ఆడొకటి ఈడొకటి. ఇవి 2 కూడా నీడకు వస్తుంది. ఇది మాత్రం మనకి షోకి ఉంటుంది. లేదంటే దీన్ని కొంచెం ఇటు జరిపేస్తాం, ఈ రెండింటికి బాగుంటుంది. ఆ చిన్న చెట్టు మాత్రం పైకి అయితే తీసుకెళ్దాం. ఇది వచ్చేసి ఇక్కడ పెడతాం. ఇది ఆల్రెడీ మనీ ప్లాంట్. ఇవైతే ఇవి కూడా మొన్ననే తీసుకున్నాం. ఇప్పుడు వాటి మధ్యలో ఇవి పెట్టడమా లేకపోతే దీన్ని మనము సపరేట్ పెట్టడమా అయితే జరగాలి. ఇదైతే కొంచెం ఎదుగుతుందట, 7 దాకా వస్తుంది, వెడల్పు వస్తుంది. దీంట్లో వేస్తాం, లేకపోతే దీనికి ఒక సపరేట్ కుండి తీసుకొచ్చి మనము ఈ చెట్టుని ఎత్తి పెట్టాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మనం అనుకున్నది ఏంటంటే ట్రాక్టర్ పని మీద వెళ్ళాం కదా, అది కొంచెం బిస్కెట్ అయిందడా, అందువల్లనే ఇక ఎట్లయినా వెళ్ళాము కానీ చెట్లు అయితే తీసుకొని వచ్చినాం.